ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీహరి మహాదేవ క్షేత్రం మద్దివీడు గ్రామం. ఆ శివయ్య దర్శనం చేసుకోవడానికి మనం వెళ్తుంటే మనసు ఉప్పొంగేలా చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, ఎటు చూసినా పచ్చదనం, చల్లని గాలి, తప్పకుండా చూడాల్సిన ప్రకృతి సౌందర్యం ఈ మద్దివీడు గ్రామం సొంతం. రాజమహేంద్రవరం నుండి గోకవరం మీదుగా రంపచోడవరం మనందరికీ తెలిసినది. రంపచోడవరం వరకు చేరుకొని రంపచోడవరం నుంచి మద్దివీడు గ్రామం ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదే మనం చూడవలసిన దేవాలయం. శ్రీ భ్రమరాంబ సమేత చంద్రమౌళీశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన ఈ శివలింగము బ్రహ్మసూత్రం కలిగి ఉందని ప్రసిద్ధి. ఇక ఆలయం లోపలికి వెళ్ళి ఈ ఆలయం విశిష్టత తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. పూర్వకాలంలో మధ్యరాజులకు పూర్వము చంద్రుడితో ప్రతిష్ఠించబడిన ఈ ఆలయం మద్దివీడు గ్రామంలో ఉంది. బ్రహ్మరాంబిక సమేత చంద్రమౌళీశ్వర స్వామి అని ఆలయం అంటారు దీన్ని. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరు యొక్క శక్తితో పుట్టిన శివలింగం. ఇది బ్రహ్మసూత్రంతో కలిసి ఉన్న లింగము. దాని అంతా కూడా మీకు చూపెడతాం ఒకసారి వస్తేను. భ్రమరాంబిక సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారికి ఆలయ ప్రాంగణంలో ప్రధానంగా నంది తగులుతుంది మనకి. ఈ నంది నుంచి పశ్చిమముఖ ద్వారంగా కూడా స్వామివారి యొక్క ఆలయంలోకి మనం ప్రవేశిస్తుంటాము. ఇది చంద్రమౌళీశ్వర భ్రమరాంబిక సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క శైలింగము. దీనికి బ్రహ్మసూత్రం అని చెప్పి విధంగా స్వామివారి యొక్క రాముడి విష్ణునామం ఉంటుంది. దీన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరు యొక్క స్వరూపంతో చూస్తుండగా ఈ విధంగా బ్రహ్మ మట్టము, అలాగే విష్ణు మట్టము, అలాగే శివ మట్టము, దీన్ని 3 విధాలుగా కూడా విభజించి ఉంటుంది. 3 కూడా కల్పించు, 3 కూడా వివిధ భాగాలుగా వచ్చేస్తుంది. దీన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరు యొక్క స్వరూపంగా దీన్ని మద్దివీడు గ్రామంలో భ్రమరాంబిక సమేత చంద్రమౌళీశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు. ఇది కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి కూడా ఇది స్వయంభూగా వెళుతోంది. ఈ మధ్యకాలంలో భక్తుల యొక్క సహకారంతో బ్రహ్మాండమైన తేజస్సుగా విరజిల్లుతోంది. ఇప్పుడు దీన్ని చంద్రమౌళీశ్వరి భ్రమరాంబిక చంద్రమౌళీశ్వర స్వామి అంటారు. దీనికి బ్రహ్మసూత్రం యొక్క 3 నామాలు ఉంటాయి స్వామివారికి. ఈ 3 నామాలు ఉన్న శివలింగం మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని స్పర్శించి వారి స్వహస్తాలతో అభిషేకం చేసుకునేటి అక్కడ జరిగేటువంటి విధి విధాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరికి విధంగా నచ్చిన విధంగా వారి అభిషేకము, పాలు, పెరుగు, నెయ్యి అవన్నీ కూడా స్వహస్తాలతో స్వామివారిని అభిషేకం చేసుకుని స్వామిని ప్రార్థించి స్వామి యొక్క కృపకు దాసులవచ్చు. చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన ఆలయం కనుక ఇది చంద్రమౌళీశ్వర స్వామి అని చెప్పి నామగారిని వచ్చింది. దానికి స్వామివారి ధర్మపత్ని కింద భ్రమరాంబికాదేవి కింద అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయబడింది. పునఃప్రతిష్ఠ చేసాం. దీన్ని భ్రమరాంబిక సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం అంటారు. కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి అభయ వెంకటేశ్వర స్వామి వారు, అభయ వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ఇక్కడ మహాలక్ష్మీదేవి కొండశివులని పావుడి మెల్లో ఆభరణం ధరించి ఉంటుంది. ఇక్కడ ఈవిడ మహాలక్ష్మి అమ్మవారి కింద ఇక్కడ మనము ప్రతిష్ఠించబడింది. ఇలాంటి ఆలయం మనకి ఎక్కడా కూడా ఉండదు. ఇక్కడ అమ్మవారి యొక్క మహాలక్ష్మీదేవి యొక్క మెల్లో కొండశిల ఉంటుంది. ఇదిగో స్వామివారి యొక్క మెల్లో ఉన్న కొండశిల యొక్క శిరస, అలాగే తోకభావం ఈ పక్కన ఉంటుంది. అలాగే అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారి కింద పూజిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి ఆభరణ కొండశిల మెల్లో పాము వేసుకుంటుంది. ఎక్కడా కూడా మనకు ఉండదు. అలాంటిది మద్దివీడు గ్రామంలో మాత్రమే ఉంది. ఉషావత్ని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ దేవతాయే నమో నమః అని చెప్పి మనకి కలియుగంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా వర్ధిల్లాలని చెప్పి సూర్యనారాయణ మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించబడింది.
ఎందుచేతనయ్యా అంటే దేవాలయంలో వచ్చినటువంటి వారందరూ కూడా స్వామివారిని ప్రప్రధానంగా, తర్వాత ఉపాయాలయాల కింద సూర్యనారాయణమూర్తి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ప్రప్రధానంగా కూడా స్వామివారికి ఈశాన్య భాగంలో గణపతి ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ఇక్కడ వినాయకుడు అభయ వినాయకుడి కింద ఏ కార్యములే కూడా నెరవేర్చాలని చెప్పి స్వామికి అభయ గణపతి అని చెప్పి నామకరణం చేసి ఇక్కడ విఘ్నేశ్వర ప్రతిష్టా కార్యక్రమం చేసి ఇక్కడ వినాయకుని పెట్టాము. స్వామివారికి ఈశాన్యముల వినాయకుని పెట్టాము. అలాగే ఇక్కడికి వచ్చినచో ఈ పక్కన కుమారస్వామి వారు పరమశివుడి యొక్క ద్వితీయ కుమారుడైనటి కుమారస్వామి వారిని మనం ప్రతిష్ఠించబడింది. ఇక్కడ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో కుమారస్వామి వారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ఎందుచేతనయ్యా అంటే వివాహం కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి అభిషేకం చేసినట్లయితే వారికి ఎటువంటి ఆటంకం కూడా లేకుండా వివాహం అవుతుందని చెప్పి సహోద్దేశంతో స్వామి వారికి ఇక్కడ కుమారస్వామి వారిని ప్రతిష్ఠించబడింది. ఇక్కడ గ్రామదేవత గంగమ్మ తల్లి, ఆ విధంగా ఇక్కడ గ్రామదేవత గంగమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అలాగే ఇక్కడ పరమశివుడికి నిత్యము ఆభరణం కింద ఉండేట నాగేంద్ర వారిని, నాగదేవతల్ని, జంట నాగుల్ని ఇక్కడ ప్రతిష్ఠించబడింది. స్వామివారికి క్షేత్రపాలుడి కింద నాగేంద్ర స్వామి వారిని ప్రతిష్ఠించబడింది. అలాగే మనకి భ్రమరాంబికా సమేత చంద్రమౌళేశ్వర స్వామి వారికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు యొక్క త్రిమూర్తుల యొక్క స్వరూపంతో ఉన్నట్టు ఈ స్వామివారి యొక్క శివలింగం ఇది. బ్రహ్మసూత్రం ఉంటుంది దీనికి. ఇది చుట్టుపక్కల ఎక్కడా కూడా మనకి వినుకుల్లో లేదు. చాలా ప్రత్యేకమైన శివాలయం ఇది. ఇక్కడ దీన్ని పూర్వం మధ్యరాజుల కన్నా కూడా పూర్వం పరిపాలించిన మహారాజులు చంద్రుడిచే ప్రతిష్ఠించబడిన విగ్రహం ఇది, శివాలయం ఇది. దీని పునఃప్రతిష్ఠా కార్యక్రమం మన పోయిన కార్తీక మాసంలో 2023లో కార్తీక మాసంలో ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ మన విజయవాడ వాస్తవులు రామకృష్ణ గారు అలాగే నాగరాజు గారి యొక్క దంపతుల చేత ఈ ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమం అంతా కూడా జరిగిందయ్యా. నమో నమః, నమ శివాయ. ఆలయము స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం అయిన తర్వాత పూర్వము చిదినమైపోయి ఒక పాకలో ఉండేది. దీన్ని కడియాల వెంకటరమణ గారు అని చెప్పి వారి భర్త గారు ఈ ఫారెస్ట్ లో తిరుగుతూ ఉండగా స్వామివారి వారి కనపడి నేను కొన్నా అని చెప్తే అది చూసి ఆయన వెతుక్కుంటూ వచ్చి దీన్ని చూశారు. ముందుగా చూసిన తర్వాత ఆయన ఈ ఆలయాన్ని నిర్మించడానికి అని చెప్పి ప్రారంభించారు. ఆ తర్వాత రామకృష్ణ గారు అని చెప్పి విజయవాడ వాస్తవులు, అలాగే నాగేంద్ర గారు అని చెప్పి రంపాచోడవరం వాస్తవులు, అలాగే నాగరాజు గారు అని చెప్పి విజయవాడ వాస్తవులు, ఆ దంపతులందరూ కూడా కలిసి ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమం, పునర్నిర్మాణ కార్యక్రమం కూడా జరిపించి రంగరంగ వైభవంగా కూడా బ్రహ్మసూత్రం యొక్క శివలింగము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా లేదని చెప్పి సహోద్దేశంతో దీన్ని అంతరించిపోకూడదని చెప్పి వారందరూ కూడా కలిసి ఈ 3 యొక్క కుటుంబాలు కూడా కలిసి ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేసి ఈ బ్రహ్మసూత్రం యొక్క శివలింగాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. కనుక ఈ శివలింగాన్ని స్పర్శించిన, దర్శనం చేసిన మనస్సంకల్పంలో ఏ కోరుకున్నప్పుడు కూడా వివాహం అనేటువంటి వారికి వివాహం అవ్వడము, అలాగే సంతానం అనేటువంటి వారికి సంతానం కలగడము, ఉద్యోగం అనేటువంటి వారికి ఉద్యోగం రావడము, సకల కార్యాచరణములు కూడా ఎటువంటి విగ్రహములు కూడా లేకుండా స్వామిని దర్శించినా, స్మరించినా, స్వామిని స్పర్శించినా కూడా ఎటువంటి ఆటంకములు కూడా వారి మనస్సంకల్పంలో ఉన్న మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరి జయము కలిగి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి మాతోటి అయ్యా స్వామివారిని దర్శించి వెళ్ళాము, ఇలా అనుకున్నామయ్యా, వెంటనే మా ఈ కార్యమైంది అని చెప్పి ఎంతో మంది వచ్చి చెప్తున్నారు. అలాగే ఈ ఆలయ నిర్మాణం కూడా 15 రోజులు పక్షము రోజుల్లో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అదంతా కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహమే. 15 రోజులు ఆలయం నిర్మించి కార్తీక మాసంలో ప్రతిష్ఠించాము ఈ ఆలయాన్ని. అంత వైభోగమైన ఆలయము, అంత పురాతన స్వామివారి యొక్క మహత్యం కలిగిన లింగం ఇది. దీన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క రూపముతోటి బ్రహ్మమట్టము,
విష్ణు మట్టము శివ మట్టముగా భావిస్తూ ఈ మూడు కూడా దీర్ఘది విడివిడిగా వచ్చేస్తారు. ఆ స్వామి యొక్క మూడు యొక్క రూపాలు కూడా కలిసినట్టుగా శివలింగం అది బ్రహ్మసూత్రము శివకేశుల యొక్క భేదం లేదని చెప్పి చెప్పడం కోసం ఇక్కడ ఈ స్వామి వారు వెలిశారు. చంద్రుడి చేతన ప్రతిష్ఠించబడిన యొక్క శివాలయం ఇది శివలింగము. దీన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి ఇహ జన్మ గత జన్మ జన్మాంతర యుధ పాప విముక్తుత అని చెప్పి జన్మ జన్మల యందు చేసిన పాపం నుండి విముక్తి పొందిన వారే శివ సాయుధ్యాన్ని పొందుతామట. అంత మహాత్మ్యమైన శివాలయం ఇది. హరి ఓం తస్సత్.